హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సర్విలాక్స్. ఈరోజు టేస్టీగా అలాగే సింపుల్గా అయిపోయే గోంగూర పులిహోర చేసుకుందామండి. దానికి ముందుగా మనం గోంగూర 2 పచ్చిమిర్చి చేసి ఉడకబెట్టేసుకుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల కుక్కర్లో రైస్ పెట్టేసుకుందామండి. ఇది చక్కగా ఇలా పెట్టేసుకుందాం. రైస్ పెట్టేటప్పుడు రైస్లో సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేయండి, చక్కగా పొడిపొలాడుతూ వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత గోంగూరలో ఈ రైస్ వేసుకుని కలిపేసుకుందామండి. మొత్తం అన్నం అంతా కలిసేలాగా ఈ గోంగూరని రైస్ని కలిపేసుకుందాం. మనం తాలింపు పెట్టేసుకుందామండి. ముందు బాండీ పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, పచ్చిమిర్చి, ఆవాలు వేసుకుందామండి. అవి కొంచెం మగ్గాక అప్పుడు శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, జీడిపప్పు వేసేసుకుందామండి. పిల్లలకు పొద్దున్నే లంచ్ బాక్స్ చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా కారంగా. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే నిజం టేస్ట్ నచ్చిందో లేదో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైస్లో సాల్ట్ సరిపడినంత, పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలండి. ట్రై చేయండి, కామెంట్ చేయండి.